ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు తండ్రి. కృపచేత దయచేతనైనా ఆదివారం నుంచినైనా ఈ రోజు వరకు కాచి కాపాడి సజీవ లెక్కలో దాచుకొని ఈ యొక్క 2025 సంవత్సరం ఆఖరి వారానికి మమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి నైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలోనైనా కుడి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు ముట్టండి, తాకండి, పరిశుద్ధపరచండి, బలపరచండి తండ్రి. ఈ సమయంలో ప్రపంచమంతా కూడా ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక దినాన్ని స్మరించుకుంటూ మరి ఎన్నో రీతులుగా వాళ్ళు సంతోషం, ఆనందం వ్యక్తం చేస్తున్న ఈ దినాన మరి మేము కూడా ఇదే దినాన సంఘముగా కూడుకొని మరి యేసు ప్రభు వారి యొక్క పుట్టుక యొక్క పరమార్థం, అందులో ఉన్న దాని వెనుక ఉన్న సంకల్పాన్ని నైనా మేము కూడా బైబిల్ నుంచి నేర్చుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి తండ్రి. ఇది నా ద్వారా మాట్లాడే ప్రతి మాట విన్నందరూ ఉదయాలలో ఫలింపచేయండి నాయన. ఈ సమయంలో నన్ను కూడా మర్చిపోయి నాలో ఉన్న ప్రతి అణువును, ఆలోచనలను, తలంపులను, స్వరాన్ని, గొంతున ఆరోగ్యాన్ని, అవయవాన్ని మీకు తీసుకొని విచక్షణ జ్ఞానాన్ని, వివేకాన్ని, సమయస్ఫూర్తి, ఆత్మశక్తి, వాక్శక్తి, ఆత్మ నడిపపు కలిగి నాలో ఉన్న పరిశుద్ధాత్మ సాయంతో వింటలకు అర్థమైనదిగా మాట్లాడుకోపో చూపండి దేవా. నేను మాట్లాడే ప్రతి మాట మీ మాటగా మీరు చెప్పినట్టు సత్యవాక్యం సరిగా విభజించి మాట్లాడే ఆత్మస్థాన దయచేయండి తండ్రి. నా ద్వారా మాట్లాడే ప్రతి మాట సంఘస్థులందరి ఉదయాలలో, యూట్యూబ్ ద్వారా, ఆన్లైన్ ద్వారా వింటున్న అందరి ఉదయాలలో ఫలింపచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా సంఘముగా కూడుకొని ప్రభువారి యొక్క పుట్టుక, అసలు క్రిస్మస్ అంటే ఏంటి, నిజమైన క్రిస్మస్ ఏంటి అనేది బైబిల్ నుంచి నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని, మీ అందరినీ, మనందరినీ ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం నిజమైన క్రిస్మస్. నిజమైన క్రిస్మస్. చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు క్రైస్తవులంతా కూడా క్రిస్మస్ పండుగను ఆచరిస్తున్నారు. అయితే అసలు క్రిస్మస్ పుట్టుక అంటే ప్రభువారి యొక్క పుట్టుక, దాని వెనుక ఉన్న అర్థం కాకుండానే, పరమార్థం తెలియకుండానే క్రొత్త బట్టలు, ప్రభువారి యొక్క పుట్టుక పరమార్థం తెలియకుండానే ఇంటికి సున్నాలు, రంగులు, కేకులు, మిఠాయిలు, విషెస్ ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. కానీ అసలైన క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి, అసలు ఎవరికి క్రిస్మస్ జరుపుకునే అర్హత ఉన్నది అనేది మనం ఈరోజు నేర్చుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో, ఇది క్రీస్తు వారికి ముందు, క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితము యెషయా గారి ద్వారా దేవుడు ప్రవచించిన ప్రవచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను. ఈ మాట మనకు శిశువు పుట్టెను అనే మాట
శిశువు అన్నట్టుగానే ఈరోజు క్రైస్తవులు చాలామంది చూస్తున్నారు. ఇంకా చిన్న బొమ్మగా బాలయేసుగా శిశువుగానే చూస్తున్నారు. కానీ యేసు ప్రభువారు అంత చిన్నవాడు కాదండి. ఎందుకంటే ఇది ప్రవచనము, పుట్టబోతున్న ప్రభువు గురించి ప్రవచిస్తూ యెషయా గారు ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యమారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రభువారు భూమి మీదకి రాకముందే, పుట్టకముందే 700 సంవత్సరాల క్రితము యెషయా గారి ద్వారా దేవుడు ప్రవచించిన ప్రవచనం. కానీ శిశువులాగా మనం ప్రభుని ఎప్పుడు కూడా ఆలోచించుకోవద్దు. ఎందుకంటే మనం అనుకున్న చిన్నవాడు, మనకి లోకం అనుకుంటున్నంత చిన్నవాడు కాదు మన ప్రభు. శిశువు అనగానే, కుమారుడు అనగానే చిన్నగా అనుకుని ఏదో పశువుల పాకలో చిన్న బొమ్మ చేసి అలాగే ఊహించుకుంటున్నారు చాలామంది. కానీ దేవుని వలన యేసుక్రీస్తు ప్రభువారు అంత చిన్నవాడు కాదు. శిశువులాగా మనం ఎప్పుడు కూడా ఊహించుకోవద్దు. ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత సర్వశక్తి మంతుడు, ఆయన ఎక్కడ ఉండేవాడు, ఎలాగ ఉండేవాడు, ఎలాగ భూమిదికి వచ్చాడని రాస్తున్నాడు చూడండి యోహాను గారు. ఆయన గొప్పతనం రాస్తున్నాడు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చదువుతూ ఆలోచిద్దాం. ఆదియందు వాక్యం ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆదియందు పరలోకమున్న తండ్రి దగ్గర వాక్యముగా, దేవుడుగా, దేవుని కుమారుడుగా, వాక్యమైన దేవుడుగా ఉన్న ప్రభువు భూమి మీద ఒక కన్యక గర్భం ద్వారా ఒక పేద కుటుంబంలో, ఒక నిరుపేద కుటుంబం. ఎలాంటి పరిస్థితి అంటే, వాస్తవానికి అంత గొప్పవాడు, అంత గొప్ప ప్రభువు భూమి మీద పుట్టినప్పుడు సత్రములో చోటు లేదు, స్వీకరించే వాళ్ళు లేరు. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రభువారు పుట్టుక జరిగింది. ఎందుకంటే ప్రభువారు అంత చిన్నగా, అంత తగ్గించుకొని ప్రభువారు భూమి మీద పుట్టడం జరిగిందండి. అలాగని ఏదో పశువుల పాకలో మరి పరుండబెట్టారని, సత్రంలో చోటు లేదని, మరియ యోసేపులు పేద కుటుంబం అని మరి అలాగ ఊహించుకోవద్దు మన ప్రభుని. ప్రభువారు ఎంత గొప్పవాడో రాస్తున్నాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం ఏమై ఉంది, దేవుడై ఉండెను. వాక్యం అంటే యేసు ప్రభు దేవుడుగా ఉన్నాడు. పరలోకములో తండ్రి దగ్గర ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ప్రారంభములో దేవుని దగ్గర ఉన్నాడు వాక్యంగా. సమస్తమైన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. అంత గొప్ప ప్రభు, అంత గొప్ప వాక్యమైన దేవుడైన, అంత గొప్ప యేసుక్రీస్తు ప్రభువారు అంత సర్వశక్తి మంత్రుడు, అంత గొప్పవాడుగా ఉన్న ఆయన 14వ వచనములో ఆ వాక్యము, ఏ వాక్యము, తండ్రి దగ్గర వాక్యంగా, దేవుడుగా, దేవుని కుమారుడుగా ఉన్న ఆ వాక్యము శరీరాన్ని ధరించుకుని, శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితము ఇలాంటి వాక్యమే దేవుని దగ్గర ఆదియందు వాక్యంగా ఉన్న తండ్రి దగ్గర ఉన్న ఆ ప్రభువట శరీరాన్ని ధరించుకొని 2000 సంవత్సరాల క్రితం కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. అందుకే యేసు ప్రభు వారిని శిష్యుడిగా శిష్యుడిగా మనం ఊహించుకుంటే మనకు భయం కలగదండి. ఆయన శిష్యునిగా అనుకుంటే భయం కలగదు మనకి. ఎందుకంటే అంత శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు, తండ్రి దగ్గర ఉండేవాడు, వాక్యంగా ఉండేవాడు,
దేవుడుగా ఉండేవాడు, దేవుని కుమారుడుగా ఉండేవాడు. అలాంటి ఆయన ఆ శక్తినంతా, శక్తి సామర్థ్యాలు అక్కడనే వదిలేసి మనలాగా శరీరాన్ని ధరించుకొని 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడంటే మనుష్య రీతిగా భూమి మీదకి రావడం జరిగింది. అందుకే దేవుని వలన యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుతూ బాప్తిస్మ యోహాను గారు అంటారు చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 29లో, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను తన యుద్ధకు రాగా, యేసు ప్రభువారు యోహాను దగ్గరికి వస్తున్నప్పుడు ఆయన అన్న మాట చూడండి, రాగా చూచి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అవునండి, ఇంత పాపము కలిగిన ఈ లోకాన్ని, ఆ లోకము పాపాన్ని గొర్రెపిల్ల మోస్తుందా, మోయగలదా? అంటే దేవుని గొర్రెపిల్ల అని సంబోధిస్తున్నాడు ఆయన, అలా చెప్తున్నాడు. ఎందుకంటే అలాంటి తగ్గింపు స్వభావం కలిగిన వాడిగా ప్రభువారు ఉన్నారు గనక, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ప్రభువారు వచ్చింది లోకం యొక్క పాపాన్ని మోసుకుపోవడానికి, తీసివేయడానికి, పరిశుద్ధపరచడానికి. అంత గొప్ప సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చింది ఎందుకు? సర్వలోక మానవాళి యొక్క పాపాన్ని తీసివేయడానికి, కడిగి వేయడానికి వచ్చాడు దేవులారా. అందుకే చూడండి, యోహాను సువార్త 3:16లో ఏం రాస్తున్నాడు యోహాను గారు అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు, తండ్రి అయిన దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడట. బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటే గాడ్ ద ఫాదర్, తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అంటే ఈ లోకం మీద, లోకం అంటే ఎవరండి? మనమే కదా, మనుషులే కదా. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడట. ప్రేమించిన దేవుడు ఏం చేశాడు చూడండి, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు. చూడండి ప్రణాళిక చూడండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించిన దేవుడు ఏం చేస్తున్నాడంటే, తన అద్వితీయ కుమారు యందు విశ్వాసముంచు ప్రతి వాడు, అంటే యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యేసుక్రీస్తు పుట్టుక ఎందుకు జరిగిందండి? ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆ విశ్వాసాన్ని బట్టి, ఆయన మాటలు లోబడి బతకడాన్ని బట్టి మనందరికి నిత్య జీవం ఇయ్యాలని తండ్రి సంకల్పించి, ఈ లోకాన్ని ప్రేమించిన తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన, అద్వితీయ కుమారుడైన యేసు ప్రభు వారిని భూమిదికి పంపించి ఆయన విశ్వాసం ఉంచితే వాళ్ళందరికీ నేను నిత్య జీవం ఇస్తానంటున్నాడు. అదే రాశాడు అక్కడ. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశించిపోకుండా. చూడండి, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు నశించిపోవద్దు. ఎందుకంటే ప్రభువారు వచ్చింది ఎందుకు? నశించిన వారిని వెతికి రక్షించడం కదా. అలా వెతికితేనే కదా మనం దొరికాం. మనం దొరికింది కూడా అలా వెతికితేనే కదా. అలా వెతికితే దొరికిన మనము మనలా నశించిపోకుండా చూసుకోవాల్సింది మనమే. యుద్ధం మనకే ఉంటుంది, పోరాటం మనకే ఉంటుంది. దేవుడు చేయడు. దేవుడు మనకి శక్తిని ఇస్తాడు, సాయం చేస్తాడు తప్ప పోరాడవలసింది మనమే. అందుకే విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకి పంపించిన కారణము, ప్రభువారు పుట్టుక వెనుక ఉన్న కారణం ఏంటి? మనమంతా నిత్య జీవము పొందాలని. తాగేవాడు నిత్య జీవం పొందుతాడా? డ్యాన్సులు వేసేవాడు, గెంతులు వేసేవాడు, అల్లరి, ఆటలు, పాటలు, ఇవన్నీ మత్తులు, ఇవన్నీ కలిగి ఉన్న వాళ్ళు నిత్యజీవం పొందుతారా? దానికి కాదు కదా ప్రభు పుట్టింది. అదేదో క్రైస్తవులకి ఆ లోకంలో ఎన్నో పండుగలు ఉన్నాయి కాబట్టి క్రైస్తవులకు పండుగలు లేదు కాబట్టి క్రీస్తు పుట్టాడా? కాదు కదా.
క్రీస్తు పుట్టుకెందుకు జరిగింది? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని భూమి మీదకి పంపించి ఆయనను విశ్వాసం ఉంచి వారందరికీ నశించిపోకుండా నిత్య జీవం ఇచ్చుటకే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి పుట్టాలి, రావాలనేది దేవుడు సంకల్పించాడు. అందుకే దేవుని వలన మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఇది నిన్న మొన్న జరిగింది కాదు. యేసు ప్రభువారు భూమి మీదకి రావడం అనేది, దేవుడు లోకాన్ని ప్రేమించడం అనేది, లోకము లేనప్పుడే లోకాన్ని ప్రేమించిన దేవుడు కదా. దేవుని తెలుసు కదా, భవిష్యత్తు జ్ఞాని కదా, ఆయనకు అన్ని తెలుసు. కాబట్టి ఈ జగత్ అనేది లేకముందే దేవుడు సంకల్పించాడు యేసు ప్రభువు ఇక్కడికి రావాలి, ఇక్కడ పుట్టాలి అనేది. ఈ జగత్ అనేది లేకముందు, ఈ పంచభూతాలు, ఈ ప్రకృతి, భూమి, ఆకాశం లేకముందు, మనమంతా లేకముందే యేసు ప్రభువాన్ని ఇక్కడికి పంపించాలని అనేది దేవుడు ప్రణాళికలు సిద్ధం చేశాడు, సంకల్పించాడు. ఎంత ప్రేమ చూడండి మనమంటే, ఎంత ప్రేమ మనకేమన్నా తెలుసా? మనం ఏ కాలంలో పుడతాం మనకు తెలియదు కదా కదా. కానీ ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడో చూడండి దేవుడు, ఎంత గొప్పగా ఆలోచించాడో చూడండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక ఒకవేళ జరగకపోయి ఉంటే మనమంతా నరకానికి పోయే వాళ్ళమే. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు ప్రభువారు అనేవారు భూమి మీద పుట్టకపోయి ఉంటే, దేవుడి లోకాన్ని ప్రేమించి పంపించి ఆయనను విశ్వాసం ఉంచిన వారు నిత్యజీవం ఇయ్యాలనే ప్రణాళిక దేవుడు సిద్ధం చేయకపోతే, అలా ఆలోచించకపోతే, ప్రభువారు పుట్టకపోతే ప్రతి ఒక్కరూ నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి. కానీ వచ్చిన తర్వాత, పుట్టిన తర్వాత, విశ్వసించిన తర్వాత కూడా నరకానికి పోయే వాళ్ళు లేరా? ఉన్నారు కదా. అలా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదువుకుంటే దేవుని వల్ల 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన జగత్తు పునాది ఎప్పుడంటే ఈ ఆలోచన ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే జగత్తు, ఈ భూమి ఆకాశం లేక మునిపే, ఈ ప్రకృతి లేక మునిపే, ఈ లోకం అనేది లేక మునిపే, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు. కానీ తను మృతుల నుండి లేపి, మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము, తన ద్వారా విశ్వాసులైన మన నిమిత్తము కడవరి కాలమయందు యేసు ప్రభువారు ప్రత్యక్షపరచబడ్డారు, భూమి మీదకి వచ్చారు, కనపడ్డారు ఆ కాలంలో మొదటి 100 సంవత్సరాల్లో. కానీ ఈ రావడం అనేది జగత్తుకు ముందే జరిగింది. ఈ రావడం అనేది జగత్తుకు ముందే తండ్రి నిర్ణయం తీసుకున్నాడు, తన అద్వితీయ కుమారుని ఇక్కడికి పంపించాలని. ఏమున్నది దాని వెనుక? తండ్రికి దేవునికి ప్రేమ ఉన్నది, ప్రేమ ఉన్నది కదా, ప్రేమ ఉన్నది. అందుకే చూడండి లూకా సువార్తలో 19వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నాడు. చూడండి లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. యేసు ప్రభువు ఎందుకు వచ్చారంటే, నశించిపోవడం అంటే పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపడి ఉన్న మనల్ని వెతకి రక్షించి ప్రభు రక్తంలో కడుక్కొని ఈరోజు సంఘముగా మనల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు. అర్థమవుతుందండి? దీని వెనుక ప్రణాళిక ఉన్నది, దీని వెనుక ఆయన సంకల్పం ఉన్నది. నశించిపోతున్నాం, ఒకప్పుడు మనం లోకంలో నశించిపోతున్నాం, పాపులుగా బతుకుతున్నాము. అలాంటి మనల్ని వెతకి రక్షించాడట, వెతకి రక్షించాడు. రక్షకుడు ఆయన. ప్రభువుకి ఉన్న పేరేంటండి? ఆయన లోకరక్షకుడు. ఆయన లోకరక్షకుడు, లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. ఎవరు నమ్మితే వాళ్ళు రక్షింపబడతారు. నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి రక్షణ లేదు కదా. మరి ఎవరికి రక్షణ? ప్రమాదంలో ఉన్నవానికి కదా రక్షణ కదా. రక్షక బట్టలు ఎవరికి అవసరం అండి? ప్రమాదం ఉన్నవారికి కదా. మరి ఏంటి ప్రమాదం? మనకు వచ్చిన ప్రమాదము పాపముతో బతుకుతున్న లోకాన్ని మనందరినీ కూడా
ప్రభువు రక్షించుకున్నాడు, వెతికి రక్షించుకున్నాడు, రక్తంలో కడుక్కున్నాడు, బాప్తిసం ద్వారా సంఘంలో చేర్చాడు. అందుకే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనుష్య కుమారుని రాయబడి ఉంటుంది, దేవుని కుమారుని రాయబడి ఉంటుంది, వాక్యమైన దేవుడని రాయబడి ఉంటుంది, మహాదేవుని రాయబడి ఉంటుంది, ఆ గొర్రెపిల్లని రాయబడి ఉంటుంది, యేసుని రాయబడి ఉంటుంది, క్రీస్తుని రాయబడి ఉంటుంది, మెస్సయాని రాయబడి ఉంటుంది, ప్రధాన యాజకులను రాయబడి ఉంటుంది, సేవకుడు రాయబడి ఉంటుంది. ఎన్ని రకాల పేర్లతో ఎన్ని లక్షణాలు కలిగి ఉన్నారో చూడండి ప్రభువారు. ఎన్నో లక్షణాలు యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నారు కదా దేవుని వాళ్ళారా. అలాంటి ప్రభువు పుట్టుక జరుగుతున్న ఆ దినాలలో ప్రభువారు ఇక పుట్టబోతున్నారు. ఆ పుట్టబోతున్న ఆ పరిస్థితులలో గబ్రియల్ దూత ద్వారా, ఎందుకంటే కన్యక గర్భం ధరించినప్పుడు ఆ కాలంలో కన్యక గర్భం ధరించింది, అది పరిశుద్ధాత్మ వలన కలిగింది కదా. పరిశుద్ధాత్మ సాయంతో మరియ తల్లి గర్భం ధరించింది. అలా గర్భం ధరించినప్పుడు యోసేపు అనుమాన పడతా ఉన్నాడు. యోసేపు అనుమానపడి ఎలాగైనా ఆయన నీతిమంతుడు ఎలాగ రహస్యంగా ఈమెను వదిలించుకోవాలని ఆలోచన చేస్తూ పడుకున్నాడండి. అలా పడుకున్నప్పుడు దూత వచ్చి యోసేపు గారితో మాట్లాడుతుంది చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం దేవుని వాళ్ళరా. ఆమె ఒక కుమారుని కనును చెప్తున్నాడు. ఇంకా పైనుంచి చాలా చెప్పుకుంటూ ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ చూడండి, గర్భం ఎలా వచ్చింది మరియ తల్లికి? ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే అన్నాడు. ఆయన కూడా కాదు, ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు అనే ప్రవచనం అక్కడ దూత చెప్తా ఉన్నాడు యోసేపు గారికి. ఎందుకంటే యోసేపు గారు అనుమాన పడతా ఉన్నాడు కాబట్టి ఇమీడియట్ గా యోసేపు నువ్వు అనుమాన పడవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె కనబోతున్న ఆ గర్భము నుంచి రాబోతున్న ఆ కుమారుడు ఎవరనుకుంటున్నారు? ఆయన రక్షకుడు. ఆయన ఎవరు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు ఏమని పేరు పెడతాను? యేసు అని పేరు పెట్టుదురు. యేసు అని పేరునకు కింద 2వ నంబర్ ఇచ్చి బైబిల్ ఏం రాయబడి ఉన్నదండి? యేసు అని పేరునకు ఏం రాయబడి ఉంది? రక్షకుడు, లోకరక్షకుడు. లోకాన్ని రక్షించడానికి వచ్చాడు ఆయన. పాపమనే ప్రమాదములో నశించిపోతున్న ఈ లోకాన్ని, ఈ ప్రజలను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు తప్ప అదేదో పండుగ మనకి లేదు అని ఆ పండుగల పేరు మీద మరి గెంతాలి, డాన్సులు వేయాలి, తాగాలి, తినాలి కోసం ప్రభువారు పుట్టుక జరగలేదు. అందుకే దేవుని వల్లరా మనం చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే ప్రభువారు పుడుతున్న క్రమంలో కూడా అక్కడ ప్రభువారు పుట్టేశారని బెత్లెహేములో పుట్టుక జరిగిపోయింది. అప్పుడు ఆ పుట్టుకని గొల్లలకు సమాచారము దూత ఇస్తుంది చూడండి. దూత గొల్లలకు సమాచారం ఇస్తుంది. పాపం వాళ్ళు గొర్రెలు కాసుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో దూత వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నది. లూకాసు వార్త 2వ అధ్యాయంలో, లూకాసు వార్త 2వ అధ్యాయము 7 నుంచి చదువుదాం. తన తొలిచూలు కుమారుని కని, చూడండి, మొదటి కుమారుడు తొలిచూలి కుమారుని మరియ తల్లి కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టిన తప్ప పశువుల తొట్టిలో పుట్టలేదు. అర్థమవుతుందండి? పశువుల తొట్టిలో పుట్టలేదు. ఆయన పుట్టింది ఎక్కడ? అక్కడ మరి ఆ ప్రాంతంలో ఎక్కడ పుట్టాడని మనకి బైబిల్ చెప్పడం లేదు, కానీ సత్రంలో చోటు లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టిన. పశువుల తొట్టిలో ఏమొస్తుందండి? పెండ వాసన వస్తుంది కదా.
మూత్రపు వాసన వస్తుంది కదా. లోకరక్షకుడు అంతగా చూడండి ఎలాగా ఆయన ప్రారంభం ఎలాగుంది, ఆ పుట్టుక ఎలాగుందో చూడండి, ఎంత దీనాతి దీనంగా ఉందో చూడండి. అంత గొప్పవాడు కదా, సృష్టికర్త కదా, కలిగిన ఏది ఆయన లేకుండా కలగలేదు కదా. అంత గొప్పవాడు తగ్గించుకునేసరికి లోకం అనుకుంటుంది ఈయన ఏదో మరియోసేపుల కుమారుడు, చిన్నవాడు, ఏదో మనిషిలాగా చూస్తున్నారు. కానీ ఆయన మరియతల నుంచి పుట్టినప్పటి నుంచి ఉన్నవాడు కాదు ఆయన. మనం చదువుకున్నాం, జగత్తుకు పునాక ముందే కదా ఆది యందు వాక్యమైన దేవుని దగ్గరనే ఉన్నాడు కదా, అప్పటికీ ఉన్నాడు కదా. భూమి మీదకి వచ్చింది మనిషి అవతారిగా శరీరం ధరించుకుని వచ్చాడు తప్ప ముందు కూడా ఆయన తండ్రి దగ్గర ఉన్నవాడుగా ఉన్నాడు. అలాంటి ప్రభు పుట్టుక జరిగిన తర్వాత అక్కడ గొర్రెలతో మాట్లాడుతుంది దూత. 8వ వచనమమ్మా. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. ఇప్పుడు కూడా మనం చూస్తే మరి పల్లెటూర్లలో, గ్రామాల్లో గొల్లలు మరి నైట్ పుట్ట మందలు పెడతా ఉంటారు పొలాల్లో. ఎందుకంటే కారణం ఏంటి అంటే వాటి మూత్రము, వాటి మలము ఎరువుగా పనిచేస్తుంది రైతులకు కాబట్టి. అలాగే ఆ కాలంలో కూడా గొల్లలు కానీ ఇప్పుడు మళ్ళా గొల్లోళ్ళు, ఇప్పుడు ఈ గొల్లోళ్ళు వేరు. ఇప్పుడు మనం అనుకుంటున్న ఈ గొల్లోళ్ళు అంటే ఇక్కడ గొల్లోళ్ళు రకరకాల కులాల పేరు మీద ఇక్కడ ఉంటారు కదా. అప్పుడు ఆ కులం కాదది, గొర్రెలు కాసుకుంటున్న ఇశ్రాయేలీలు వాళ్ళు. అర్థమవుతుందండి, గొర్రెలు కాసుకుంటున్నారు వాళ్ళు అంతే తప్ప ఇప్పుడు గొల్లలు వేరు కదా. ఇప్పుడు గొర్రెలు కాసుకునే వాళ్ళని గొల్లలు అంటారు. కానీ అప్పుడు ఆ సందర్భంలో గొర్రెల కాపర్లు, గొర్రెలను కాసుకునే వాళ్ళని గొర్రెల కాపర్లు అంటున్నారు. అక్కడ ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందును కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించగా భయపడిపోయారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే పాపం గొర్రెలు కాసుకునే వాళ్ళు భయపడిపోయారు. అప్పుడు దూత అంటుంది, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఏంటంటే ప్రజలందరికీ సంతోషమట, ప్రజలందరికీ కలుగబో సంతోషం. ప్రజలందరికీ అంటే ప్రభు పుట్టుక వలన ప్రజలందరికీ సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. అదే చెప్తున్నాడు, ప్రజలందరికీ నీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంటి ఆ సంతోషకర వార్త ఏంటి అంటే దావీదు పట్టణమందు నేడు ఎవరు పుట్టారు? రక్షకుడు. ఎవరి కొరకు? మన కొరకు పుట్టి ఉన్నాడు. మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ఎవరో కాదు, ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అనగా అభిషక్తుడు. అభిషక్తుడు ప్రభు అంటే రాజు, ఆయన అభిషక్తుడు. అలాంటి అభిషక్తుడు ఆయన ఎవరో కాదు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదేమి కానవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టి. గుర్తుపట్టాలి, మీరు గుర్తుపట్టాలి అంటే ఇది ఆనవాలని చెబుతూ ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచేదరని వారితో చెప్పాను. చూడండి, ప్రూఫ్ కదా. వాళ్ళు మీరు గుర్తుపట్టాలి అంటే ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టి ఒక తొట్టిలో పండుకొని ఉంటే మీరు చూచేదరని వారితో, ఆ గొల్లలతో దూత చెప్తున్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది? వెంటనే ఏ సైన్యమట? పరలోక సైన్య సమూహము. చూడండి, పరలోక సైన్య సమూహము. పుట్టినవాని ఎంత గొప్పవాడో చూడండి, ఎంత గొప్ప రక్షకుడో చూడండి. పరలోక సైన్య సమూహము, పరలోకములో ఉన్న దూతల సమూహము, పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. చూడండి, ప్రభువారు పుట్టినప్పుడు పరలోక సైన్యం కదిలి వచ్చింది, పరలోక సైన్య సమూహం కదిలి వచ్చింది. ఎందుకంటే పుట్టిన ఆయన అంత
అంత గొప్పవాడు దేవుని వల్ల. ఎందుకంటే బాస్ అనుకోండి, మీరు పోని కొద్దిసేపు బాస్ అనుకోండి ఆయనని కదా, అంత గొప్ప ప్రభువార పుట్టుక జరిగినప్పుడు పరలోక సైన్య సమూహం అంతా వచ్చి దేవుని మహిమపరిచి స్తోత్రాలు చెల్లిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం దేవుని వలన. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అనగానే ఆయన రక్షకుడు, ఆయన రక్షకుడు ఆయన. అందుకే ఇక ఏ నామముల రక్షణ లేదని బైబిల్ చెప్తుంది. ఏ నామముల రక్షణ లేదట. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం, మరి ఎవని వలనను రక్షణ కలగదంట. చూడండి, రక్షకుడు వలన రక్షణ, రక్షకుడైన క్రీస్తు వలన రక్షణ తప్ప మరి ఎవని వలనను రక్షణ కలగదు. గాని ఈ నామముననే, ఏ నామము? యేసు నామముననే మనము రక్ష పొందవలెను గాని ఆకాశం కింద ఇయ్యబడిన, ఆకాశం కింద మనుషులకి ఇవ్వబడిన ఏ నామమును రక్షణ పొందలేము. చూడండి, దేవుని వల్ల అంత గొప్ప నామము యేసు నామము, అంత గొప్ప రక్షకుడు. మనం నమ్ముకున్న ప్రభువు, మనం నమ్ముకున్న ప్రభువు మామూలైన కాదాయన, చిన్నవాడు కాదు, చాలా గొప్పవాడు. దేవుడుగా ఉన్నాడు ఆయన, సర్వశక్తిమంతుడుగా ఉన్నాడు, సర్వాధికారం కలిగి ఉన్నాడు, సమాధానకర్తగా ఉన్నాడు, ఆలోచనకర్తగా ఉన్నాడు, బలవంతుడైన దేవుడిగా ఉన్నాడు. చూడండి ఎన్ని లక్షణాలు కలిగి ఉన్నాడు చూడండి. అందుకే దేవుని వలరా అలాగని మరి యేసుప్రభు క్రైస్తవులకు మాత్రమే ప్రభా, ఆయన యేసుప్రభు క్రైస్తవులు మాత్రమే ప్రభువా, క్రైస్తవులు మాత్రమే రక్షకుడా? కాదండి. ఏం రాయబడిందో చూడండి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 36వ వచనం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నమ్మినా నమ్మకపోయినా నీకైనా ప్రభువు, అంతే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయనే నీకు ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అట్ట. చూడండి, అందరికీ. అందరంటే ఈరోజు సుమారు ప్రపంచవ్యాప్తంగా సుమారు 800 కోట్ల ప్రపంచ జనాభా ఉన్నది. 800 కోట్ల ప్రజలు కూడా ఆయనే ప్రభు, ఆయనే రక్షకుడు, ఆయనే పన్నాళ్ళ పరలోకం ఇచ్చేవాడు, ఆయన ద్వారానే పరలోకం ఉన్నది. అందుకే దేవుని వల్ల మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఎందుకంటే నిజమైన క్రిస్మస్ ఎప్పుడు? ఇప్పుడు పుట్టాడని పండుగ చేసుకుంటున్నారు, సంతోషం. వాళ్ళ ప్రేమది, సరే పండుగ చేసుకుంటున్నారు, సంతోషం. కొత్త బట్టలు వేసుకుంటున్నారు, సంతోషం. కానీ పుట్టిన ఆయన సంతోషంగా ఉన్నాడనే ప్రశ్న. పుట్టాడని సంతోషపడి పండుగ చేసుకుంటున్నా బాగానే ఉంది, మరి పుట్టిన ఆయన పండుగ చేసుకుంటున్న వాళ్ళ విషయంలో సంతోషంగా ఉన్నాడా అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే దేవుని వలన ఆయన పుట్టింది మనము సంతోషపడొద్దని దేవుని ఉద్దేశం కాదు, మనం సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు, మన సంతోషాన్ని ఆయన కోరుకుంటాడు. ప్రభువునందు ఆనందించుడు, మరలా చెప్తే ఆనందించుంటుంది వాక్యం. మనం ఆనందించాలి. కానీ ఎప్పుడు దేవుడు మన విషయంలో ఆనందపడతాడు, ఎప్పుడు దేవుడు మనుషుల విషయంలో ఆనందపడతాడు, ఎప్పుడు నిజమైన క్రిస్మస్ ఎప్పుడు? అసలు దేవుడు మనుషుల విషయంలో ఎప్పుడు ఆనందపడతాడని లూకాసు వార్తలో చెప్తున్నాడు చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం ముందుగా, తర్వాత 10వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయము 7-10 వచనాలు. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఈ మాట యేసు ప్రభువారు భూమి మీద ఉండి చెప్తున్న మాట, స్వయంగా ప్రభువారు మాట్లాడిన మాట. ఏమంటున్నాడు? మారు మనసు పొందిన ఒక పాపి విషయములో పరలోకములో ఆనందం కలుగుతుంది, సంతోషము కలుగుతుంది. అర్థమవుతుందండి? 10వ వచనం అమ్మ. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై
దేవుని దూతలు సంతోషం కలగడం మీతో చెప్పుతున్నాను. ప్రభువారికి సంతోషం కలగాలన్నా, తండ్రిని దేవుని సంతోషం కలగాలన్నా ఎప్పుడు కలుగుతుందంట? ఒక పాపి మారినప్పుడు. పండుగ పేరు మీద పాపం చేస్తే ఆలోచించండి. పండుగ పేరు మీద పాపం చేయొద్దు కదా, దేవుడు వద్దన్నది చేయొద్దు కదా, దేవుడు చేయమన్నది చేయాలి కదా దేవుని వల్ల. అందుకే ఎప్పుడు దేవునికి సంతోషం అంటే ఒక పాపి మారితే, ఒక పాపాన్ని విడిచిపెడితే సంతోషం తప్ప పండుగ పేరు మీద పాపాలు, పండుగ పేరు మీద తాగడము, గెంతడము, డ్యాన్సులు, ఇక రకరకాల పిచ్చి పిచ్చి పనులు, గ్రూప్ డ్యాన్సులు ఎక్కువైపోయాయి ఈ మధ్య. గ్రూప్ డ్యాన్సులు క్రిస్మస్ పేరు మీద అలా చేస్తే ప్రభు సంతోషపడతాడా? కాదు దేవుని వల్లరా. దానికోసం ప్రభువారు పుట్టలేదు కదా. ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాలని వాక్యం చదువుకున్నాం కదా. అంటే నిత్య జీవం పొందడానికి కదా ప్రభు పుట్టింది. అందుకే దేవుని వల్లరా యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుకను గుర్తు చేసుకుని క్రిస్మస్ జరుపుకోవాలని అర్హత ఎవరికి ఉంటుందో తెలుసా అండి? అసలు క్రిస్మస్ పేరు మీద సంతోషపడే అర్హత ఎవరికి ఉంటుంది అంటే రెండవ రాకడికి సిద్ధపడిన వారికి మాత్రమే ఉంటుంది. అర్థమవుతుందండి? ఎందుకంటే ప్రభువు రెండవ రాక రాబోతున్నది మనందరికీ తెలుసు. సూచనలు చెప్పబడ్డాయి, లోకంలో అవి కనబడతా ఉన్నాయి. మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము, మనం చివరి దినాల్లో ఉన్నాము, లోక పరిస్థితులు ఇంకా రోజు దిగజారిపోతూ ఉన్నాయి, మనం భయభక్తులు కలిగి ఉండాలి, ఇంకా దేవుళ్ళు ఎక్కువ గడపాలి, ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అవునా? అయితే ఎవరైతే క్రీస్తు రెండవ రాకడ గురించి సిద్ధపడి భయభక్తులు కలిగి పరలోక జీవితాన్ని కాపాడుకుంటూ ఉంటారో, పరలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో, అలాంటి వాళ్ళు గుర్తు చేసుకునే పండగ ఇది. అలాంటి వాళ్ళకి అర్హత ఉంటుంది క్రిస్మస్ పేరు మీద. ఇప్పుడు క్రిస్మస్ పేరు మీద మన మీద భోజనాలు వండుకొని కొత్త బట్టలు వేసుకుంటే దేవునికి ఏం కోపం కాదు, ఆయనకి ఇష్టం లేదని కాదు. ఎవరు లాంటి అర్హత కలిగి ఉన్నారంటే ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో, ప్రభు రాకడకు సిద్ధపడ కలిగి ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రభు పుట్టుక వాళ్ళకి సంతోషం. ఎందుకు? వాళ్ళు పరలోకం వెతుకుతున్నారు. ఎప్పుడు ప్రభు వచ్చినా ప్రభుతో పాటు పరలోకం వెళుతారు. ప్రభు రాకడ ఆలస్యమే చనిపోతే పరదేశి వెళుతారు. కాబట్టి ఆనందం వాళ్ళకి కదా, అలాంటి వారికి కదా సంతోషం. అందుకే క్రీస్తు వారు భూమి మీద పుట్టింది చాలా పేద కుటుంబంలో, నిరుపేద కుటుంబంలో పుట్టారు. ఆయనకు చోటు లేని పరిస్థితి, సత్తంలో చోటు లేని పరిస్థితి. కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ప్రభు? ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నారు అది కూడా చూడాలి కదా. పుట్టినప్పుడు చిన్నవాడిగా ఒక శిష్యుడిగా ఊహించుకొని, బాలయేసుగా ఊహించుకొని దాని పేరు మీద ఇంకేదో చేయడం కాదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? చివరగా చూసుకొని ముగించుకున్నాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. దేవుని వాళ్ళారా, ఆయన పరలోకమునకు వెళ్ళి చూడండి ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడట. చూడండి ఎక్కడున్నాడండి? పరలోకములో. ఏ తండ్రి పక్కన వాక్యమైన దేవుడిగా ఉండేవాడో అక్కడ శక్తి అంతా, ఆ శక్తి సమర్థలు వదిలేసుకుని శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చి ఇక్కడ లోకానికి అపాయింట్మెంట్ ఇచ్చి 33 సంవత్సరాలు బతికాడో అలాంటి ప్రభు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడట? మళ్ళా చదమ్మా. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. అది ఆయన హోదా, అది ఆయన గొప్పతనం. అక్కడికి మనల్ని తీసుకుపోవడానికే ప్రయత్నం చేస్తున్నాడు. మనం ఆయన ఎప్పుడు వస్తాడు అని ఆ దినపు రాకడ గురించి మనం సిద్ధపడి కలిగి, భయభక్తులు కలిగి, పరిశుద్ధమైన జీవితం కలిగి ఆయన మాటలు ఏమని బతుకుతూ ఉండాలండి. ఎందుకంటే ప్రభుని పిలిస్తే పరలోకం ఏనని చెప్తున్నాడు కదా. ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోకము రాడు. దేవుడు చెప్పిన మాటలు లోబడి బతికేవాడే పరలోకం వస్తాడు. అందుకే ప్రభువారు పుట్టుక జరిగింది అంటే ఆ పుట్టుక వెనుక ఉన్న కారణం ఏంటి?
మనకు నిత్య జీవం ఇవ్వడానికి. లోకానికి ఎవరైతే నమ్ముతారో ప్రభుని, ఎవరైతే రక్షకుడిని అంగీకరిస్తారో అలాంటి వారు అందరికీ నిత్య జీవం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద పుట్టడం జరిగింది. ఇది అర్థమైన వారికి నిజమైన క్రిస్మస్. ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో రెండవ రాకడ నుంచి అలాంటి వారిదే నిజమైన క్రిస్మస్. అర్థమవుతుందండి? అందుకే లోకంలో ఎన్నో జరిగిన బైబిల్లో దేవుడు ఏమి రాయించాడో మనకి లోబడి మనం బతకాలి. అలా బతుకుతున్నప్పుడే మనము క్రీస్తు రెండవ రాకడ గురించి సిద్ధపాటు కలిగి ఉంటాం. అలా సిద్ధపాటు ఆ భయం మనలో ఉన్నప్పుడు పాపం చేయకుండా మనము బ్రతుకుతాం. అందుకే పాపులకు పరలోకములో చోటు లేదని మనకు బాగా తెలుసు. ఆ పరలోకం అనేది చిన్నది కాదు. మనము మాట్లాడుకున్న మన ఊహలు కూడా అందంది. అంత గొప్ప లోకాన్ని, అంత గొప్ప శాశ్వతమైన నిత్య జీవాన్ని మనందరికి ఇవ్వాలని దేవుడు ఆశపడ్డాడు. కాబట్టే ముందే సంకల్పించి ప్రభువాన్ని భూమికి పంపించడం జరిగింది. ఎలాగో అలాగ మనము రక్షింపబడ్డాము, వెతకబడ్డాము, ప్రభు రక్తంలో కడగబడ్డాము, సంఘంలోకి వచ్చాము. ఇక్కడికి వచ్చిన మనం ఇక్కడి నుంచి పరలోకం వెళ్ళే విధంగా మన బ్రతుకు జీవితాన్ని కొనసాగించుకుందాం. అలా ఉండాలని కోరుకుంటూ ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట వినే అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడు నాయన, గొప్ప మాటలు దినాన మాకు నేర్పించిన విధానం బట్టి స్తోత్రాలు నాయన. అవును తండ్రి, మా ప్రభువారు భూమి మీద పుట్టుకనేది లోకరీతిగానే లోకం ఆలోచిస్తుంది. కానీ ప్రభువారు ఎంత గొప్పవాడో, ఎంత శక్తి సామర్థ్యం కలిగిన వాడు, అంత గొప్పగా ఉన్న ప్రభు తగ్గించుకున్న భూమి మీదకి వచ్చింది. ఇక్కడికి రావాలనేది కూడా జగత్తుకు ముందే మీరు నిర్ణయించారని, దాని ప్రకారంగా మీరు లోకాన్ని ఎంతో ప్రేమించి మీ అద్వితీయ కుమారుని ప్రభువాన్ని భూమి మీదకి పంపించి ఆయన యందు విశ్వాసం ఉంచు వారు నశింపక నిత్య జీవం పొందాలని మీరు అనుగ్రహించిన ఆ విధానం బట్టి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. ఆ విధంగా మీ కృపలో, మీ దయలో మమ్మల్ని జ్ఞాపకపరుచుకుని ప్రభువారి చేత వెతకబడి నశించిపోతున్న మేము, ప్రభువారి చేత వెతకబడి ప్రభు రక్తంలో కడగబడి సంఘముగా ఉంటున్న మేము ఇక్కడి నుంచి పరలోకం వెళ్ళే విధంగా పరలోక జీవితాన్ని మేము చూసుకుంటూ ముందుకు పోయి దాన్ని దయచేయండి తండ్రి. ఈ మాటలు ఎవరెవరైతే వింటున్నారో ఆ కుటుంబాలను దీవించి విన్న ప్రతి మాట అందరి హృదయాలలో ఫలింపచేయండి. ఎవరు కూడా ఈ మాటలు అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకున్న మంచి మనసును దయచేయమని వేడుకుంటున్నాం నాయన. మేమంతా కూడా కేవలం వాక్యం చదివి విని వదిలేపటి మేము మోసపరుచుకోకుండా విన్న మాటలకు లోబడి జీవించే శక్తిని దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.